నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరే. ఓం నమో నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనం వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు మనకు 13వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుందాం. ఇంట్లో నారదుడు అంబరీష మహారాజుకు ఈ అంబరీష మహారాజు కోరిక మీద ఈ అధ్యాయాన్ని వైశాఖ పురాణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అందులో శృతదేవముని శృతకీర్తి మహారాజుకు చెప్పిన విధంగా నారదుల వారు అంబరీష మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అయితే శృతకీర్తి మహారాజు ఏమని అడిగాడంటే, మునివర్య, మన్మధుని భార్య రతీదేవి అశూన్యశయన వ్రతం చేసిందని చెప్పిండ్రు కదా, మరి ఆ వ్రతం వివరాలు ఏంటి, ఏ దేవతను పూజించాలి, నియమాలు ఏంటి, ఏం దానాలు చేయాలి, అసలు ఆ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, అది ఆ వివరాలన్నీ కూడా చక్కగా నాకు తెలియజేయండి అని కోరుకున్నాడు. అయితే అప్పుడు శృతదేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు అన్నమాట. మహారాజా విను, అశూన్య శయనం అనే వ్రతము సర్వ పాపాలను పోగొట్టేది. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పిండు కాబట్టి ఇది చాలా విశేషమైన వ్రతము. ఈ వ్రతం ఆచరిస్తే నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రసన్నుడై సర్వ పాపాలను పోగొట్టి సర్వ శుభాలను ఇస్తాడు. ఈ వ్రతము ఆచరించి గృహస్థ ధర్మములు పాటించిన వారు సఫలమైన గృహస్థ జీవనాన్ని గడిపి సర్వ సంపదలయందు తులదూగుతూ ఉంటారు, చక్కగా ముక్తిని పొందుతారు. అట్లా చేయని వారు శుభములు ఎట్లా కలుగుతాయి? ఏవైనా భక్తి భావం కలిగి ఆ పరమాత్ముని ఆదేశించిన మేరకు ఆచరించిన వాళ్ళు ఉత్తమ జీవితాన్ని గడపగలుగుతారు. మరి ఈ వ్రతము ఎప్పుడు చేయాలంటే శ్రావణ మాసంలో శుద్ధ విధియందు ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతము ఆచరించిన వారు 4 మాసములను అంటే హచిష్యాన్నం అనే పాయసాన్ని భుజించి ఉండాలి. కేవలం ఆ పాయసాన్ని మాత్రమే తిని ఆహారంగా పారణ దినము అంటే అది మొత్తము 4 మాసములు అయిపోయిన తర్వాత లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువును పూజించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయాలి. అంటే చివరి రోజు అన్నమాట. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి, అంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరితోని కలిసిమెలిసి ఉండే ఒక సద్బ్రాహ్మణునికి పూజించాలి. వానికి చతుర్విధ భక్ష్యములను వాయనంగా ఇవ్వాలి. మరి బంగారు, వెండి, లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రాలు, తులసి మాల, ఇవన్నీ సుగంధ వస్తువులు అంటే కస్తూరి ఇట్లాంటివి ఏవైనా వాటితో పాటుగా చందనము పూజించాలన్నమాట. ఈ వస్తువులన్నీ కూడా ఇస్తూ మరి వీటన్నిటినితో కూడా శయ్యాదానము, వస్త్రదానము చేసి బ్రాహ్మణ భోజనము దంపతులకు భోజనం పెట్టి శయ్యాదానం చేసి వస్త్రదానము ఇవన్నీ దానం చేసి వాళ్లకు చక్కగా సన్మానం చేయాలి. మరి వాళ్ళను సాక్షాత్తు లక్ష్మీనారాయణుడిగా భావించి దానం ఇవ్వాలి. ఈ విధంగా శ్రావణ మాసం మొదలు 4 మాసాలు
విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించాలి. శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం 4 మాసాలు అన్నమాట పూజించాలి. తర్వాత మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనమను మాసంలో యందు లక్ష్మీ సమేతుడకు శ్రీమన్నారాయణని పూజించాలి. మళ్ళీ మార్గశిర మాసం, కార్తీకం తర్వాత మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనము, ఈ 4 నెలలు అంటే 4 నెలలు ఈ వ్రతాన్ని చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత చైత్రము, వైశాఖము, ఇప్పుడు ఈ మాసంలో జ్యేష్టము, ఆషాఢము అనే మాసాలు 4 మాసాలు శ్రీహరికిని రుక్మిణి సహితంగా ఎర్రని పుష్పాలతో చేయాలట. అప్పుడు 4 మాసాలు లక్ష్మీ సమేతుడిగా పూజించాలి. మళ్ళీ 4 మాసాలు ఎర్రని పుష్పాలతోని రుక్మిణి, శ్రీహరిని రుక్మిణి సమేతంగా పూజించాలి. మరి ఈ విధంగా పూజించినప్పుడు భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థుతుడు అంటే సనక సనందనాదులు ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. అట్లా ఆ శ్రీ మహావిష్ణువు ఆనందం పడుతూ ఉంటాడట. ఈ విధంగా చేసి ఆషాఢ శుద్ధ తదియందు మళ్ళీ ముగించుకోవాలి. అష్టాక్షరి మంత్రంచే హోమం చేయాలి. నేను ఓం నమో నారాయణాయ మంత్రంతో. మరి మార్గశిరము మున్న 4 మాసాలు చేసినప్పుడేమో విష్ణు గాయత్రిచే హోమం చేయాలి. అంటే చివరి రోజు అన్నమాట. చైత్రాది చాతుర్మాసాల నందేమో పురుష సూక్త మంత్రంచే హోమం చేయాలి. పంచామృతములను పాయసము, నేతితో వండిన బూరెలు నివేదించాలి. ఫస్ట్ ఏమో భక్ష్యాలు, తర్వాత పాయసము, బూరెలు. మరి శ్రావణ మాసంలో చతుష్టయమున పూజ, హోమము, భక్ష్య నివేదన చేయాలి. లక్ష్మీనారాయణ ప్రతిమను ఆ మాసము చతుష్టయ పూజకు ముందుగానే దానం ఇవ్వాలి. అంటే పూజ చేసే ముందే దానం ఇచ్చి తర్వాత పూజించుకోవాలి. ఇట్లా శ్రీకృష్ణ ప్రతిమను మార్గశిర మాసంలో కృష్ణుని పూజిస్తాం కాబట్టి కృష్ణ ప్రతిమను ఇవ్వాలి. చతుష్టయ పూజ మధ్యంలో అంటే పూజ చేసుకొని అర్చించిన తర్వాత దానం ఇవ్వాలి. చైత్రాది మాసంలోనేమో పూజ మొత్తం చేసిన తర్వాత చివరకు ముగింపు అన్నమాట. వెండి వరాహమూర్తిని దానం ఇవ్వాలి. ఇట్లా కేశవాది 12 నామాలతో 12 మంది బ్రాహ్మణులకు, ఎందుకంటే 4 4 4 4 3 12 నెలలు అయింది కదా, అందుకని 12 బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారాలను దక్షిణతో సహా ఇవ్వాలి. మరి నేతితో వండిన బూరెలు ఒక్కొక్కళ్ళకు 12 చొప్పున దానం ఇవ్వాలి. వాటితో పాటు వస్త్రదానం చేయాలి. యథాశక్తిగా దక్షిణతో కూడి వస్త్రాలు 12, నేతితో వండిన బూరెలు, మంచము, పరుపు, దిండు, కంచు పాత్ర, సర్వాలంకార భూషితమైన లక్ష్మీనారాయణ ప్రతిమ. మరి విష్ణు భక్తుడు కుటుంబవంతుడైన ఆచార్యునికి, బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి మనము. సద్బ్రాహ్మడు అంటే సౌశీల్యం గలవాడు, చక్కగా అనుష్ఠానం చేసేవాడు, కుటుంబ సమేతంగా ఉన్నవాడు, పిల్లలు, భార్య, తల్లి, తండ్రి అందరితో కలిసి మెలిసి ఉండే కుటుంబం కలిగిన బ్రాహ్మడికి మాత్రమే దానం చేయవాలి. ఈ విధంగా బ్రాహ్మణ సమారాధన చేయాలి. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి దానం ఇచ్చినాక సమారాధన అంటే భోజనాలు ఏర్పాటు చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి మిగతా బ్రాహ్మణులు అందరికి కూడా. ఈ విధంగా లక్ష్మ అశూన్య శయనం యదా
తవ జనార్దన శయ్యా మమ పశూన్య స్వాద్ధావేనేవ కేశవ అని మంత్రాన్ని చెప్పి దానం చేసి భోజనమైన తర్వాత అందరికీ నమస్కరించి అప్పుడు భోజనం చేయాలి. మరి పై శ్లోకం చెప్పాము, దాని భావం ఏంటి అంటే, జనార్దన నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్టు నా శయ్య కూడా సదా అశూన్యమై ఈ శయ్యాదానము నుండుగాక. అంటే ఎప్పుడూ శయ్య లక్ష్మీ సమేతంగా ఉంటాడు శ్రీమన్నారాయణుడు. ఆ విధంగా మన ఇంట్లో కూడా ఎప్పుడు దంపతులు ఉండాలి, అశూన్యంగా ఉండకూడదు. అంటే బ్రహ్మచారులుగా ఉండకుండా వంశాభివృద్ధి జరగాలి. దంపతులు ఉన్నప్పుడు వంశాభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా లక్ష్మీ సమేతంగా నారాయణుడు ఉన్నట్టుగా మా ఇంట్లో కూడా ఎప్పుడు శయ్య అశూన్యంగా ఉండకుండా చక్కగా దంపతులు ఉండునట్టు అనుగ్రహించమని మనము ఆ శ్రీమన్నారాయణ్ణి కోరుకోవడం. ఈ వ్రతంను భార్య లేని పురుషుడును, విధవా స్త్రీలు, దంపతులను ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఇద్దరు కలిసి కూర్చొని పూజ చేయాలన్నది లేదు. ఎవరైనా ఇచ్ఛాపూర్వకంగా ఈ వ్రతాన్ని చేయవచ్చు. మరి అయితే ఈ విధంగా చేయాలి అని శృతదేవ ముని చెప్తూ ఉన్నాడు శృతకీర్తి మహారాజుకు. మహారాజా, నేను నీకు ఈ వ్రతాన్ని పూర్తిగా వివరించినాను. ఈ వ్రతం ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు, ఆయన అనుగ్రహం పొందుతారు. జనులందరినూ ఆయురారోగ్యాలతో, భోగ భాగ్యాలతో, శుభ లాభాలతో సంతుష్టులై ఉంటారు ఈ వ్రతం చేయడం వల్ల. కాబట్టి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించాలి. భగవద్ అనుగ్రహం పొందవలే. మరి భగవద్ అనుగ్రహము ముక్తి కలిగిస్తుంది, ముక్తి సులభం అవుతుంది. భగవంతుని అనుగ్రహం ఉంటే. మహారాజా, నీవు అడిగిన అశూన్యశయన వ్రతాన్ని వివరించాను కదా, నీకు ఇంకేమి చెప్పాలి అని శృతదేవమ్మని శృతకీర్తి మహారాజును అడిగాడనమాట. అడిగితే శృతకీర్తి మహారాజు, మహాముని, వైశాఖమున చిత్రదానం చేయవచ్చు, పుణ్యం అని చెప్తూ ఉన్నారు కదా, మరి ఈ శుభకరములైన వైశాఖ మాసంలో ఈ వ్రతాన్ని విధానాలను ఎంత విన్నా నాకు తృప్తి కలగడం లేదు. కాబట్టి అట్లా ఒక్కొక్క దాని గురించి నాకు వివరంగా తెలియజేయవలసింది అని కోరుకున్నాడట. అట్లా నారదుల వారు అంబరీష మహారాజుకు ఈ వ్రతాన్ని గురించి వివరాలన్నీ చక్కగా తెలియజేసిండు. అంబరీష మహారాజు కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసి, నాకు కూడా ఇంకా వినాలని ఆసక్తి కలుగుతుంది నారద మునీంద్ర, కాబట్టి ఇంకా చెప్పవలసింది అని కోరుకున్నాడట. ఇది వైశాఖ పురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.